అధ్యక్ష, గత 2.5 దశాబ్దాల కాలంలో రాష్ట్రంలో నయీం ముఠా దారుణమైన నేర చర్యలకు పాల్పడింది. భువనగిరి కేంద్రంగా ప్రారంభమైన ఈ ముఠా కార్యకలాపాలు క్రమంగా రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాయి. నయీం అరాచకాలకు ఎంతోమంది బలైపోయారు. ప్రజలు భయం గుప్పిట్లో బతకాల్సిన పరిస్థితులు దాపురించాయి. గత ప్రభుత్వాల పరిపాలనలో నయీం యథేచ్ఛగా తన నేర చర్యలు కొనసాగించాడు. మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎంతోమంది నయీం బాధితులు న్యాయం చేయమని మొరపెట్టుకున్నారు. దీంతో తీవ్రమైన అసాంఘిక శక్తిగా మారిన నయీం ముఠాను కఠినంగా అణిచివేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆ దిశగా చర్యలు చేపట్టవలసిందిగా పోలీసును ఆదేశించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు పోలీస్ శాఖ నయీం కదలికల మీద నిరంతర నిఘా పెట్టింది. గత ఆగస్టు 8వ తేదీన నయీం ముఠా షాద్నగర్లోని మిలీనియం టౌన్షిప్ పరిసర ప్రాంతంలో మారణాయుధాలతో సంచరిస్తున్నట్టు సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని అరెస్టు చేయడానికి ప్రయత్నించారు. ఆ సందర్భంగా జరిగిన ఎదురుకాల్పుల్లో నయీం హతమయ్యాడు. సంఘటనా స్థలంలో పోలీసులకు ఒక AK-47 రైఫిల్తో పాటు 9mm పిస్టల్, మందుగుండు సామాగ్రి లభించింది. నయీం నేర చర్యలకున్న విస్తృతిని తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం పూర్తిస్థాయి దర్యాప్తు కోసం ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ను నియమించింది. దర్యాప్తు సమర్థవంతంగా జరగాలని సిట్ నేతృత్వంలో 4 బృందాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది. నయీం మరణంతో బాధితుల్లో భయం తొలగిపోయి ప్రభుత్వంపై భరోసా ఏర్పడి సిట్కు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఫిర్యాదుల ఆధారంగా 174 కేసులు నమోదయ్యాయి. 741 మంది సాక్షులను పోలీసులు విచారించారు. 124 మంది నిందితులను అరెస్టు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా నయీం ముఠాకు చెందిన స్థావరాలలో పోలీసులు జరిపిన సోదాలో 21 తుపాకులు, 21 కార్లు, 26 మోటార్ సైకిళ్లు, 2,95,09,080 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. నయీం బంధుమిత్రుల పేరు మీద రిజిస్టర్ చేయబడిన దాదాపు 1,015 ఎకరాల భూమికి సంబంధించిన పత్రాలను, 1,67 చదరపు గజాల విస్తీర్ణం కలిగిన ఇండ్ల స్థలాలకు సంబంధించిన ఆస్తి పత్రాలను, 27 గృహాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆస్తుల మొత్తం రిజిస్ట్రేషన్ విలువ 143,94,05,198 రూపాయలు. 27 హత్య కేసుల్లో ఇప్పటికే నయీం ముఠా పాత్రను గుర్తించి FIR నమోదు చేశారు. మరో 25 హత్యలకు నయీం ముఠా పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. చాలా తక్కువ వ్యవధిలో పోలీసులు నయీం ముఠా పాల్పడిన నేరాలకు సంబంధించిన అనేక వివరాలను, ఆధారాలను ఇప్పటికే సేకరించారు. 2 ఛార్జ్ షీట్లు కోర్టులో దాఖలు చేశారు. మరో 15 ఛార్జ్ షీట్లు తయారయ్యాయి. త్వరలోనే వాటిని విచారణ నిమిత్తం కోర్టుకు సమర్పించనున్నారు. అయితే నయీం ముఠా సాగించిన నేరాల విస్తృతి రీత్యా ఇంకా దర్యాప్తు కొనసాగుతున్నది. తన అకృత్యాలతో ప్రజల్ని వేధించిన నయీం ముఠా అంతమొందడంతో ప్రజలు ప్రశాంతంగా ఊపిరి పీల్చుకున్నారు. ప్రభుత్వం ఇటువంటి అరాచక శక్తులను అణచివేయడంలో ప్రదర్శిస్తున్న కఠిన వైఖరిని ప్రజలు అభినందిస్తున్నారు. నయీం విషయంలో పోలీసులు ప్రదర్శించిన సమర్థతను ప్రభుత్వం అభినందిస్తా ఉన్నది. జీవన్ రెడ్డి గారు. అధ్యక్ష, గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతుందో ఈ సమాజంలో ఉన్నటువంటి ఒక సోషల్ ఈవిల్, సంఘ వ్యతిరేక శక్తి, ఆర్గనైజ్డ్ కిల్లర్ నయీం అంతమొందించడం లోపల ఏదైతుందో ప్రభుత్వం కఠినంగా చర్యలు తీసుకోవడం జరిగిందని ఏదైతే పేర్కొన్నారో చాలా సంతోషం అధ్యక్ష. అంటే వాస్తవంగా నయీం లాంటి మానవ మృగాన్ని అంతమొందించడంలో ప్రభుత్వం ఏ విధమైన చర్యలు చేపట్టినా కాంగ్రెస్ పార్టీ కాదు, యావత్ సభ్య సమాజం హర్షం వ్యక్తం చేస్తుంది అధ్యక్ష. కానీ ఇక్కడ గమనించాల్సింది, ఈ నయీం లాంటి సోషల్ ఈవిల్ సృష్టికర్త ఎవరు? వాస్తవంగా ఏదైతున్నదో
తీవ్రవాదం అనేటువంటి ఒక ముసుగులో మరి గతంలో చేసిన నేరాలు, మరి ఆ నేరాల నుండి బయటకు రావటానికి ఏ విధంగా అప్పుడే ప్రభుత్వం అనండి, లేక ప్రభుత్వ అధీనంలో పనిచేసేటటువంటి ఒక పోలీసు అధికారులు అనండి కాక వాళ్ళ యొక్క సహకారంతో మరి బయటకు రావటం, బయటకు వచ్చిన తదుపరి ఏ విధంగా తన ఒక సామ్రాజ్యాన్ని సృష్టించుకోవడం జరిగింది. ఈ నయీం అంటే వ్యాస్ లాంటి ఒక క్రమశిక్షణ గల అధికారి, పోలీస్ అధికారి, ఒక డ్యూటీ మైండెడ్ ఆఫీసర్. అంటే వాస్తవంగా ఏదైతుందో ఆనాడు యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏదైతుందో తల్లడిల్లింది. మరి అటువంటి వ్యాస్ లాంటి ఒక డ్యూటీ మైండెడ్ పోలీస్ ఆఫీసర్ను చంపినటువంటి ఆ హత్యో ఉదంతంలో పాల్గొన్నటువంటి ఒక నయీం వీళ్ళ న్యాయస్థానం నుండి తప్పించుకోగలిగాడు అధ్యక్ష. ఇది గమనించాలి. ఒకటి న్యాయస్థానంకి వెళ్ళి తప్పించుకోవటం ఒకవైపు అయినట్టయితే, మరి అటువంటి ఒక వ్యక్తిని మరి మీరు ఏ విధంగా తోడ్పాటు చేసుకొని తీవ్రవాదాన్ని ఏదైతుందో అంతమొందిద్దామని చెప్పిన ప్రయత్నం చేయటం రియల్లీ అన్ఫార్చునేట్, దురదృష్టకరం అని చెప్పినట్టు అధ్యక్ష. వీళ్ళ జనజీవన స్రవంతిలో కలవడానికి ఎవరు ముందుకు వచ్చినా సంతోషం, కానీ జనజీవన స్రవంతిలో కలవడం అనేటువంటి ఒక నెపంతో ఒక లొంగుబాటు ప్రక్రియలో భాగంగా వీళ్ళు ఏ తీవ్రవాద ముసుగులో చేపట్టినటువంటి యొక్క కార్యక్రమాలను లొంగిపోయిన తదుపరి ఏదైతుందో ఒక డే లైట్ కిల్లర్గా అని చెప్పంటూ నేను ఒక డే లైట్ కిల్లర్గా మారి మరి ఆనాటి నుండి ఈనాటి వరకు ప్రభుత్వం ఏదైనా కావచ్చు అధ్యక్ష, అధికార యంత్రాంగం పోలీస్ ఆఫీసర్స్ అయితే వాళ్ళే కొనసాగుతారు. ప్రభుత్వం ఏదైతుందో విధానాలను రూపొందిస్తుంది, ప్రభుత్వం చట్టాలను తయారు చేస్తుంది, కానీ ఆ చట్టాలను అమలు చేయవలసినటువంటి ఒక పోలీస్ అధికార యంత్రాంగం ఆ చట్టాలను ఏ విధంగా ఫ్లోట్ చేయడమో, ఆ చట్టాలను ఏ విధంగా ఉల్లంఘించి ఒకవైపు ఏదైతుందో మేము తీవ్రవాదాన్ని అణిచివేయటానికి కార్యక్రమాలు చేపడుతున్నాం అనేటువంటి యొక్క నెపంతో వీళ్ళ నయీం లాంటి సంఘ విద్రోహులను తయారు చేసడం లోపల ఏదైతుందో ఇలా రాజకీయ నాయకులు, ప్రభుత్వాలు ఎంత బాధ్యత ఉంటుందో పోలీసు అధికార యంత్రాంగం కూడా అంతే బాధ్యత ఉంటుందని చెప్పక తప్పదని చెప్పంటున్నాం అధ్యక్ష. వీళ్ళ తీవ్రవాదాన్ని అందరం వ్యతిరేకిస్తున్నాం, కానీ తీవ్రవాదాన్ని నిలువరింప చేస్తానికి కొరకు ఏదైతుందో చట్టాలు ఉన్నాయి. ఆ చట్ట పరిధి లోపల మనం చేయవలసిన కార్యక్రమాలను చేపట్టకుండా ఇలా వ్యాస్ లాంటి ఒక డ్యూటీ మైండెడ్ ఆఫీసర్ హత్య ఉదంతంలో పాల్గొన్నటువంటి ఒక వ్యక్తిని మనం ఒక ఆయుధంగా ఉపయోగించుకొని మరి మీరు తీవ్రవాదాన్ని నిలువరింపజేస్తామని భావిస్తే చివరికి ఏం జరిగిందో చూడండి అధ్యక్ష అని చెప్పి అంటున్నాను. వీళ్ళ పౌర హక్కుల నేత పురుషోత్తంకెళ్ళి మొదలెడుకుంటే ఆయన కుటుంబ సభ్యులు బెల్లి లలిత పాపం ముక్కలు కోసారు అధ్యక్ష అని చెప్పి అంటున్నాను. ఇవాళ సాంబశివుడే కానివ్వండి, ఈదన్నే కానివ్వండి, ఇవాళ ఒక పార్టీకి సంబంధం లేదు అధ్యక్ష అని చెప్పి అంటున్నాను. వీళ్ళ నయీం అనే వాడు ఏదైతుందో అన్ని రాజకీయ పార్టీలను కూడా తన గుప్పిట్లో పెట్టుకొని తన నేర సామ్రాజ్యాన్ని విస్తరింపజేసుకోవాలి అని ప్రయత్నం చేసినటువంటి ఒక సోషల్ ఈవిల్ అని చెప్పి నేను మనం చూస్తున్నాను అధ్యక్ష. మరి ఆల్ రైట్, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసుకోవటం, మరి తెలంగాణ రాష్ట్రంలో ఏదైతుందో మేము నయీంను తుదముట్టించినాం అని చెప్పని చెప్తుండ్రు, సంతోషం అధ్యక్ష. దిస్ గవర్నమెంట్ కేమ్ టు పవర్ ఆన్ 2nd June of 2014 and this incident took place on 8th August of 2016. 2 సంవత్సరాలు గడిచింది అధ్యక్ష అని చెప్పంటున్నా. ఎవరే కానీ తలకు తాకితే కానీ దెబ్బ తెగలదు అన్నట్టు అంటే ఇప్పుడు నేను మాట్లాడమంటారా? మీరు మాట్లాడే మైక్ తీసుకొని మాట్లాడండి, సంతోషం, నేను కూర్చుంటా. మాట్లాడండి అయ్యా, మాట్లాడతా లేకుంటే లేదు.
ఏం నేను అన్నీ తప్ప? మీరు 2 జూన్ 2014 అధికారానికి వస్తే దిస్ ఇన్సిడెంట్ టుక్ ప్లేస్ ఆన్ 8 ఆగస్ట్ 2016. ఒక శాస్త్ర సభ్యుని అధ్యక్ష అంటూ నేను ఒక గౌరవ శాస్త్ర సభ్యుణ్ణి తన శాసనసభ నియోజకవర్గంలో పర్యటించడం పట్ల ఆంక్షలు విధించిన అధ్యక్ష అని చెప్పంటూ నేను. ఇస్ ఇట్ నాట్ ఫ్యాక్ట్? ఇస్ ఇట్ నాట్ ఫ్యాక్ట్? ఏం నాయనా ఈ పాపం ఏం చేస్తే ఆనాడు 99 నుండి 2004 మధ్య కాలంలో అధికారంలో ఉన్నటువంటి ఒక మంత్రివర్గ సభ్యులు ఇవాళ సగం మంది మీ దగ్గర కూర్చున్నారు. 99-2004 మధ్య కాలంలో 99-2004 మధ్య కాలంలో పాలనలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీలో మంత్రివర్గ సభ్యులుగా ఉన్నటువంటి మంత్రివర్గ సభ్యులు ఇవాళ మీ క్యాబినెట్ లో మీకు నాయకత్వం వహిస్తున్నారని చెప్పంటూ నేను. వీళ్ళు వాళ్ళు కాదా? వీళ్ళు వాళ్ళు కాదా అని చెప్పంటూ నేను. మరి ఏంటే వాస్తవాలు మాట్లాడుతూ ఎందుకు ఉలికిపడుతున్నారు? దయచేసి అధ్యక్ష నేను ఒకటే చెప్తున్నా అధ్యక్ష, ఇదే నయీం గారు 2015లో ఇమాంగూడ ఒక ఫంక్షన్ హాల్ సంబంధించి తన మేనగోడలు సమ్ ఫంక్షన్ ఐ డోంట్ ఎగ్జాక్ట్లీ దానికి సంబంధించి ఏదైతుందో విస్తృతంగా ఏర్పాట్లు చేసుకుని 2015లో నయీం తన మేనగోడలు ఫంక్షన్ ఆర్గనైజ్ చేసిండు అధ్యక్ష. మన ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తుంది అధ్యక్ష? మీరు 2015లో ఇమాంగూడలో ఇవాళ ఒక ఫంక్షన్ హాల్లో ఏదైతే కుటుంబం వైపుకి వెళ్ళి ఆర్గనైజ్ చేసుకొని అందులో ఏ పోలీస్ అధికారి పార్టిసిపేట్ అయిందో, ఏ రాజకీయ నాయకుడు పార్టిసిపేట్ అయిందో మీకు వీడియో టేపు లేవా మీ దగ్గర? 2015కి వెళ్ళి ఆగస్ట్ 2016కు సంవత్సర కాలం అధ్యక్ష అని చెప్పంటూ నేను. మరి జూన్ 2014 కంటే సరే ఆల్ రైట్, 15లోనైతే నయీం వెలుగులోకి వచ్చిండు. ఇవాళ ఒక సాధారణ నేరస్తుడు నేరం చేస్తే ఆ నేరస్తుడు పట్టుకోవడానికి కొరకు ఆయన కుటుంబ సభ్యులు పట్టుకొచ్చి స్టేషన్లో కూర్చొని పెడతారు అధ్యక్ష. ఏం నయీం లాంటి ఏదైతుందో నేరస్తుడు పట్టుకోవడానికి కొరకు మీరు 2015లో ఎప్పుడైతే వెలుగులోకి వచ్చిందో మరి ఎందుకు ప్రయత్నం చేయలేదు అధ్యక్ష? ఇవాళ 2016లో వాస్తవం అట్లీస్ట్ బెటర్ లేట్ దాన్ నెవర్, బెటర్ లేట్ దాన్ నెవర్. మేము అందుకే మేము ప్రభుత్వాన్ని ఏదైతుందో జరిగిన సంఘటన పట్ల మేము తప్పట్లేదే, జరిగిన సంఘటన పట్ల మేము తప్పట్లేదు. చెప్పండి ఎందుకు? అధ్యక్ష, తప్పు ఎక్కడ పడుతున్నామంటే మీరు కూడా 10 సంవత్సరాల కాలం పాటు పదవిలో ఉన్నారు. ఉండడమే కాదు, నేను స్వయంగా ఆనాడు మా పార్టీ ఫ్లోర్ లీడర్గా నాకు ఫోన్ కాల్స్ వస్తున్నాయి, బెదిరింపులు వస్తున్నాయి, మా డ్రైవర్ని కిడ్నాప్ చేసిండ్రు, ఇవాళ ఎక్కడైతే చనిపోయిండో అక్కడనే పెట్టి అప్రూవల్గా మార్చుకున్నారు అని చెప్పి నేను ఆనాటి మా ఉద్యమ నేత మా గవర్నర్ కేసీఆర్ గారు చెప్తే హరీష్ ఇద్దరు పోయి మాట్లాడరాపండి అని చెప్పి పంపిస్తే నేను మాట్లాడిన అధ్యక్ష కిరణ్ కుమార్ గారితో. నేను ఆనాడు అన్న మాట ఏంటంటే, ఒక పార్టీ ఫ్లోర్ లీడర్కి కూడా రక్షణ లేకపోతే, ఒక పార్టీ ఫ్లోర్ లీడర్ని కూడా చంపుతానని బెదిరిస్తే, ఒక పార్టీ ఫ్లోర్ లీడర్ సంబంధించిన డ్రైవర్ని కిడ్నాప్ చేస్తే ఆదుకోనటువంటి దౌర్భాగ్య పరిస్థితులు రాజ్యం ఉందా అని చెప్పి అలాంటి ప్రశ్న. కాంప్లైంట్ సామాన్యులు చేయకపోవచ్చు, పట్టించుకోలేని ఒక అర్థం ఉంది, కానీ కాంప్లైంట్ ఎవరు చేసిండ్రు? నేను అన్న ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి గారు మీరు ముఖ్యమంత్రి అయినరు, మీరు చీఫ్ విప్గా ఉన్నప్పుడు నీ సహచరుగా ఉన్నా నీ సహచరుడి పట్ల కూడా నీ ప్రేమ లేదని చెప్పి అడిగిన అధ్యక్ష. ఆనాడు పోయి 10 సార్లు దరఖాస్తు ఇచ్చింది నేను, కానీ ఏనాడు కూడా పట్టించుకున్న పాపన పోలేదు అధ్యక్ష. అందుకని మీకు హక్కు లేదని చెప్పి మాట్లాడుతున్నా అధ్యక్ష. కానీ ఒకటి అన్ని విషయాలు బయట చెప్పకపోవచ్చు, కానీ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇట్లాంటి దుర్మార్గులు ఉండడానికి వీల్లేదు, చట్టాన్ని సాధించవలసింది ప్రభుత్వం తప్ప చట్టాన్ని సాధించవలసింది వ్యక్తులు కాదని చెప్పి ఆ రోజు నిర్ణయం తీసుకున్నాం. ఆ రోజు యొక్క కొనసాగింపే ఈ చర్య అనే విషయం మర్చిపోకూడదు అధ్యక్ష. అధ్యక్ష, మీరు అన్నారు ఒక మాట, తన దాకా వస్తే తాగదని. అన్ని విషయాలు ఉద్యమ సందర్భంలోనే అనేక విషయాలు మాకు తెలుసు. దానికోసం ఇలా ఒక్కొక్కటిగా ఆ పరిణామక్రమం ఏందో తెలియబోతుంది అధ్యక్ష. అందుకని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేవలం ఒక వ్యక్తి కోసం కాదు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ ఇట్లాంటి దుర్మార్గుల పట్ల ఇవాళ్లే కాదు రేపు కూడా సహించదు, ఏనాడు కూడా సహించదని చెప్పి సందర్భం మనం చేస్తాం అధ్యక్ష. నేను అందుకే పేర్కొన్న అధ్యక్ష, ఇదొక ప్రభుత్వం కాదు,
ఇది తెలుగుదేశ ప్రభుత్వ హయాంలో ఆరంభమై ఆనాటికి ఈనాడు వరకు కొనసాగుతూ వచ్చింది అధ్యక్ష. ఆనాడు మీరు మా పాలన గురించి మాట్లాడుతున్నారే, మరి మా పాలన కంటే ముందున్నట్టుగా తెలుగుదేశం పాలనలో బాధ్యత గల హోదాలో ఉన్నట్టుగా మంత్రివర్గ సభ్యులు ఇవాళ మీ పక్కన కూర్చున్నారు అంటున్నా నేను. ఇవాళ మీ పక్కన కూర్చున్నారు. ఇవాళ ఏదైతే దయచేసి దాని గురించి కూడా ఆలోచన చేయండి అంటున్నా నేను. ఎవరైనా కానీ ఏదైతున్నదో మాటలు మాట్లాడేది సరిపోదు. జీవన్ రెడ్డి గారు చాలా సీనియర్ శాసనసభ్యుడు. ఆయన ఆక్రోశం ఏందో వాళ్ళకి అర్థమైతలేదు. ఏం చెప్పదలుచుకున్నాడు నాకు అర్థం కాదు. ఈ పిశాచి స్వైర విహారం చేస్తున్నప్పుడు ఆయన కూడా క్యాబినెట్ మంత్రి. అందరం ఉన్నామండి, ఎవరు లేరు. ఏం చేసినాం అన్నాడు. మరి అది కాదండి, ఎందుకు అదే సిఆర్ గారు ప్లీజ్ ఇష్యూ ఏదైనా ఉంటే ఇప్పుడు ఇంత పెద్ద నేరం బయటపడ్డది సరే, ఒక నాడు జరిగింది ఏందో జరిగింది. ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ కష్టపడి ఇంత పెద్ద దుర్మార్గుని అంతమొందించి సమాజానికి పెద్ద రిలీఫ్ ఇచ్చి ఇగో ఎంత పెద్ద కేసు అధ్యక్ష, 174 కేసుల 1000 ఎకరాల జాగరా, 1,70,000 చదరపు గజాల ఇండ్ల జాగాల ప్లాట్ల అమాయకుల దగ్గర దోపిడీ చేసినాయి. అంతా మీ హయాంలే కదా, మీ 10 సంవత్సరాల చరిత్ర కావన్నా. తప్పించుకుంటున్నాను ఎప్పుడైనా న్యాయస్థానం నుంచి తప్పించుకున్నది? న్యాయస్థానం నుంచి తప్పించుకోవడానికి సాక్షిగా ఉండి అప్రూవర్ బారిన వ్యక్తిని మీ ప్రభుత్వం డీజీపీగా నియమించింది. మాట్లాడదామా అవన్నీ? వాటన్నిటిలో పోదామండి. అర్థవంతమైన చర్చ చేస్తే మంచిది అని నీ మీద నా మీద ఏదో ఇట్లా బట్టగాల్చి మీద ఏమైనా అయితే అనుకుంటే యువతల వాళ్ళకి లేదా ఇక మాట్లాడేది. అది కాదు పాయింట్, కాదు విజ్ఞత అనిపించుకోదు. ఒక దుర్మార్గం జరిగింది, చాలా పెద్ద నేరం జరిగింది, దాన్ని ఒక కొలిక్కి తీసుకొచ్చిండ్రు. తదనంతరం ఏం చేయాలి, ప్రజలకు ఎట్లా రిలీఫ్ రావాలి, మంచి ఏంటి అనేది మాట్లాడాలి. కానీ ఎవరి మీద నొక్కుదాం, ఎవరి మీద నొప్పేద్దామంటే మీరు పెద్ద అపవిత్రంగా ఉన్నట్టు, మీకు సంబంధమే లేనట్టు చాలా ఉంది. మరి భాగవతం అట్టంటే అధ్యక్ష ఇది కేవలం